హాయ్ ఫ్రెండ్స్, ఎలిమినేషన్ అప్డేట్ అండి. సండే ఎపిసోడ్ ఇంకా జరుగుతుంటే ఎలిమినేషన్ అప్డేట్ ఎలా చెప్తారని అడగొచ్చు. బట్ దానికంటే ముందే ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది చాలా ఆ టీం ఏదైతే ఉంటుందో ఆ టీంకి తెలుస్తుంది. ఆ టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా లీక్ చేస్తే బయటికి లీక్డ్ అప్డేట్స్ వస్తాయి. అలానే సోనియా ఎలిమినేట్ అయిందనేది నా దగ్గర ఉన్న కూడా అప్డేట్ అనమాట. అది నిజమా అబద్ధమా అనేది లాస్ట్ మినిట్లో వాళ్ళు చేంజ్ చేస్తే చెప్పలేం, కానీ ఒక లీక్ అయితే బయటకు వదిలారు. ఏది సోనియా ఎలిమినేట్ అయింది అని. దీని వెనకాల సోనియా ఎలిమినేట్ అవటం వెనకాల సోనియాకి మంచి చేసే ప్లాన్. యాక్చువల్గా సోనియా ఫ్యాన్స్ కూడా పాజిటివ్గా ఆలోచిస్తే సోనియాకి మంచి జరిగేలానే ప్లాన్ ఉంది. సోనియాని సీక్రెట్ రూమ్లో పెడితే ఆమె గేమ్ ఇంకా చెడిపోయే అవకాశం ఎక్కువ అని ఫీల్ అయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. నాకు అర్థమవుతుంది. ఎందుకో చెప్తా చూడండి. సోనియా హౌస్లో ఉన్నప్పుడు చెప్తేనే ఎవరి మాట వినదు. నాకు సార్ ఫస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినా, ఇన్పుట్ ఇచ్చినా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆడు, అడల్టరేటెడ్ కామెంట్స్ పాస్ చేయొద్దు, అందరు చూస్తుంటారు కదా అన్న. ఆమె మార్చుకున్న సందర్భాలు తక్కువ. విష్ణుప్రియని కొంచెం దూరం పెట్టింది తప్పితే మళ్ళీ ఇష్మితో గొడవైనప్పుడు, నెక్స్ట్ నబీల్తో గొడవైనప్పుడు పర్సనల్గా వెళ్ళటము, ఇంకా చాలా అలానే ఉండిపోయింది ఆమె. ఇటువంటి కేసులో రతిక విషయానికి కూడా వస్తాను. ముందు ఇది చెప్పనివ్వండి. సోనియా సీక్రెట్ రూమ్కి కానీ వెళ్తే, సీక్రెట్ రూమ్కి వెళ్తే ఆమె ఎవరెవరి మీద ఫైర్ అవ్వాలి, ఎవరెవరి వెళ్తే ఎలా అవ్వాలన్న కాన్సెప్ట్తోనే ఆమెకు చూపించే వీడియోస్ ఉంటాయి బిగ్ బాస్. దానివల్ల బిగ్ బాస్కి లాభం కానీ సోనియాకి నష్టమే. మళ్ళీ వచ్చి అదే బిహేవియర్ చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఆమె గేమ్ ముందుకెళ్ళదు. దాని మూలాన కొంచెం బిగ్ బాస్ కొంచెం హ్యుమానిటీ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే సోనియాకి చాలా నెగిటివిటీ క్యారీ చేస్తుంది. సోనియా నెగిటివిటీ క్యారీ చేస్తున్నందువల్ల సోనియాని బయటికి పంపించి మళ్ళా లోపలికి తెచ్చే ప్లాను రతిక ప్లాన్ సేమ్. రతిక ప్రూవ్ చేసుకోలేకపోయింది. రతిక ద్వారా చాలా కాంటెంట్ వచ్చింది. బయటికి పోయి మళ్ళా తెస్తే రతిక లోపలికి తెచ్చేటప్పుడు ఎంత సీన్ జరిగిందో మనకు తెలుసు. ఎవరిని లోపలికి తేవాలనుకుంటున్నారని ఒక ఓటింగ్ పెట్టి, ఆ ఓటింగ్లో ఎక్కువ వస్తే తెస్తారనుకుంటే ఈ సీజన్ వచ్చి ఉల్టా పుల్టా కాబట్టి తక్కువ ఓట్లు రతికాకు వచ్చాయి కాబట్టి రతికాని తెస్తున్నాం అన్న కాన్సెప్ట్తో తెచ్చారాము. ఇక్కడ కూడా సోనియాని రతిక లాగానే తీసుకొచ్చే ఉద్దేశము అన్నట్టు తెలుస్తుంది. అది ఎందుకు మంచిది అంటున్నానంటే, సోనియా సీక్రెట్ రూమ్లో ఉన్నా, సోనియా హౌస్లో ఉన్నా, సోనియాకి నాకు సార్ చెప్పినా విందు. బట్ సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఏందా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఏందా. ప్రతి కంటెస్టెంట్కి ఎంత సపోర్ట్ చేసినా, ఇప్పుడు ఒక కంటెస్టెంట్ అంటే మీకు ఇష్టమని ఎంత సపోర్ట్ చేసినా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఈ తప్పులు కూడా చేస్తున్నావు, ఈ మార్చుకుంటే ఇంకా నీకేం ముందుకెళ్ళిద్దని చెప్పే శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. అది ఖచ్చితంగా ఆ అమ్మాయికి హెల్ప్ అయ్యింది. బయటకు వస్తే జెన్యూన్ అప్డేట్స్ తెలుస్తాయి, రియల్ అప్డేట్ తెలుస్తాయి. తన గేమ్ తను చూసుకున్నప్పుడు ఎలా పోర్ట్రేట్ అయ్యానో తెలిసిద్ది, ఎలా ఉండకూడదో తెలిసిద్ది. ఒక్కొక్కరి విషయంలో నా ఒపీనియన్ ఏంది, వాళ్ళ రియల్ గేమ్ అనేది ఏందో కూడా తెలిసిద్ది. చాలా మంచి అవకాశం ఇది. అటువంటప్పుడు సీక్రెట్ రూమ్ అయినా ఎక్కడైనా కాకుండా, అంటే సీక్రెట్ రూమ్లో పెట్టినా కానీ బిగ్ బాస్ తన గేమ్ కామని వాడుకోవడం తప్పితే వస్తాయి, టీఆర్పీలు వస్తాయి. మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు అందరూ భయపడతారు. అందరి మీద మాటలు దాడి, ఇదంతా ఓకే. కానీ ఎంత నెగిటివిటీ అనేది ఎవడు చెప్పబల్లా. ఒక ప్రోమో వదిలినా, స్టార్మా వాళ్ళ ప్రోమో వదిలినా దాని కింద కమెంట్ సోనియా గురించి వేలల్లో లైక్లు. అంత బలంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా తెలుసుగా. ఖచ్చితంగా ఆమెను ఇంకా నెగిటివ్ చేసి ఆమె కెరీర్ని ఇచ్చేయకుండా అలా బయటికి పంపించి షోకి మళ్ళా అవసరమైనప్పుడు ఆమెను తెస్తే ఇంకది ఆమె విషయం. రీఎంట్రీ అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిందంటే ఇంకది ఆమె విషయం. ఆమె ఎలా గేమ్ని మలుచుకుంటుందో అని. ఇప్పుడు రతిక ఉంది, రీఎంట్రీ అప్పుడు కూడా కొంచెం మార్చుకోలేకపోయింది, అందుకే ఆమె ఎలిమినేట్ అయింది. కొంతమంది రీఎంట్రీ అప్పుడు మార్చుకోగలిగి అసలు ఎవరు ఎటువంటి వాళ్ళని తెలుసుకోగలిగి మళ్ళీ వచ్చారనుకో, దట్టు ఏంటంటే ఇప్పుడు ఏం వెళ్ళాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి, ఇంకా సోనియాని స్లోగా మర్చిపోతారు. ఏది ఇప్పుడు ఇమీడియట్గా సోనియాని ఎలిమినేట్ చేస్తే ఒకరిద్దరికి అక్కడ ఉండే వాళ్ళకి డౌట్ రావచ్చు, ఏమో సీక్రెట్ రూమ్లో ఉండొచ్చు అని కూడా. బట్ వేరే అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసి మళ్ళీ ఒక 4 వారాల తర్వాత కానీ పిలిస్తే 1-2 వారాలు వెయిట్ చేస్తారు. తర్వాత అంతే. ఇప్పుడు చాలామంది విషయాలు అయింది కదా, సీజన్ 6 విషయంలో కానీ, ఇప్పుడు గీతుని ఎలిమినేట్ చేసినప్పుడు మళ్ళా వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా రాలేదు కదా. అలానే 2-3 వారాలు వెయిట్ చేశాక ఇంకా రాదేమో, సోనియా రాదేమో అన్న ఒపీనియన్ కూడా వచ్చేటప్పుడు యాక్చువల్గా ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, సోనియా సీక్రెట్ రూమ్లో ఉంది అని ఎక్కువ ఓపెన్ అవ్వరు. అదే 2 వారాలు అయిపోయాక అనుకో ఇంక ఓపెన్ అవుతారు. రచ్చలే వెళ్ళిపోయిందబ్బా, టార్చర్ స్వామి, ప్రశాంతంగా ఉన్నామని ఈ కొత్త వాళ్ళతో మాట్లాడటం,
ఆళ్ళతో ఏం మాట్లాడటం ఇయన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఈమె ఈ వీక్ ఎలిమినేట్ అయితే కొత్త వాళ్ళెళ్ళేది ఈ వీక్ తర్వాత. ఈ వీక్ తర్వాతెళ్ళినప్పుడు వాళ్ళకి గూడా తెలీదు మళ్ళా వస్తదా? రాదా? అని. సీక్రెట్ రూమ్‌లో ఉంటే తెలిసిద్ది ఈళ్ళకి కొత్త వాళ్ళకి. ఇక్కడ చూడండి. సీక్రెట్ రూమా? ఎలిమినేషన్ అనేది ఇదొక బలమైన పాయింట్ అనమాట. ఒకవేళ సీక్రెట్ రూమ్‌లో ఉంటే 2, 3 రోజుల కంటే ఎక్కువ ఉంచరులే. కొత్త వాళ్ళొచ్చే లోపే ఏమైనా పంపిస్తారు. ఒకవేళ ఒక 4, 5 రోజులు ఉంచి మళ్ళా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిందాక ఉంచారనుకో, అప్పుడు వీళ్ళకి తెలిసిద్దిగా. వీళ్ళు అకార్డింగ్‌లీ గేమ్ ఆడే ఛాన్స్ ఉంటది సోనియాతో. సో, ఆ ఛాన్స్ కూడా లేకుండా అదే డైరెక్ట్‌గా బయటికి పంపించి మళ్ళా తేవటం వల్ల సోనియా తన గేమ్‌ని కరెక్ట్ చేసుకోవటం, ఎక్కువ ఇంటి సభ్యులేంటంటే సోనియా మీద ఇంకా ఎక్కువ కామెంట్స్ పాస్ చేసే ఇదిలో ఉంటారు. 1, 2 వీక్స్ ఆగితే. అసలింక అయిపోయింది గేము. రావాల్సిన వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి ఇంక సోనియా ఎందుకు వస్తదిలే అన్నట్టు ఉంటారు. 1, 2 వీక్సే వెయిట్ చేస్తారు. అటువంటప్పుడు ఆమెని దింపితే అదొక కొత్తతనంగా ఉంటది. దానికి తగ్గట్టు సోనియా గాని గేమ్ ఆడగలిగితే వేరే లెవెల్ ఉంటది. సో, ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలా. నేనింతే, నేను ఇలానే ఉంటా, నేను నా నా నేను మార్చుకోను అంటే ఇంక మనమేం చేయలేం. జనాలు కూడా మార్చుకోరు. ఆమె మీదున్న వైఖరిని, ఆమె మీదున్న ఓటింగ్ ప్రాసెస్‌ని. బట్ నన్నడిగితే మాత్రం సోనియాని ఏదైతే అప్‌డేట్ వస్తుందో, సోనియా సీక్రెట్ రూమ్ కాకుండా ఎలిమినేటే కాబోతుందని ఏదైతే అప్‌డేట్ వస్తుందో, అది జరిగితే అందరికీ మంచిది. నేనెందుకు అందరికీ మంచిదంటున్నా అంటే, షో పరంగా 'బిగ్ బాస్'కి కూడా మంచిది. ఆమెకొక మంచి వాల్యూ ఇచ్చి, ఆమె నెగటివిటీని పెంచకుండా పంపుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మళ్ళా తీసుకురావడానికి ఛాన్స్ ఇస్తున్నారు. ఆమెకు రెండో ఛాన్స్ అన్న విషయంలో బీబీని పొగుడుతారు. బయటున్న జనాలందరూ స్వామి నువ్వు 3, 4 వారాల తర్వాత తెచ్చేది తంది తర్వాత సంగతి. ఈ వారం అయితే పంపిస్తున్నావు గదా! నీకందుకు శతకోటి వందనాలు స్వామి అని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కోరుకుంటారు. ఈవెన్ సోనియా ఫ్యాన్స్ గూడా సీక్రెట్ రూమ్ కంటే ఈ ఆప్షన్ ఉంటే ఏ ఆప్షను? మళ్ళా ఏడో వారమో, ఎనిమిదో వారమో ఆప్షన్ ఉంటే ఆమెకి ఎక్కువ ఇన్‌పుట్స్ ఇవ్వటానికి గాని, ఆమె టీమ్ ఆమెకి ఎక్కువ చేరవేయటానికి గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె ఆట తీరు మార్చుకోవటానికి గాని ఛాన్స్ ఉంటది. డిఫరెంట్ సోనియాని చూసే అవకాశం ఉంటది. ఏది? ఆమె మారితే. నేను మారనంటే ఇంక ఆమె ఇష్టం. సో, ఎటు చూసుకున్నా సోనియా సీక్రెట్ రూమ్ కంటే సోనియా ఎలిమినేట్ అయ్యి బయటికెళ్తేనే చాలా ఆమె గేమ్‌కి మంచిది. ఒకవేళ తర్వాత అసలు ఆమెను తీసుకునే ఉద్దేశ్యమే లేదనుకుందాం 'బిగ్ బాస్‌కి'. పోయేదేముంది? దానివల్ల ఒరిగేదేముంది? ఇప్పుడు దాకా నెగటివిటీనే గదా ఆమె క్యారీ చేసింది. తీసుకోపోయినా ఓకే గదా! ఓహ్! కొంత బాగా ఆడింది. వాళ్ళ నెగటివిటీ కోసం వాళ్ళు వాడుకున్నారు. ఒక కంటెస్టెంట్‌ని ఎవ్రి సీజన్ అలా వాడుకొని పంపించేస్తారు తప్పితే 'బిగ్ బాస్' చేసిన తప్పని ఇంకా 'బిగ్ బాస్' మీద ఎవరన్నా మాటలేస్తారు. ఏది ఒకవేళ సోనియా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న ఎవరన్నా. దానివల్ల ఇదైతే ఏం గాదుగా. బట్ మళ్ళా వస్తే ఆ ఈక్వేషన్స్ అన్నీ చాలా బావుంటాయన్నమాట. ఒక ఏడో వారమో, ఎనిమిదో వారమో తీసుకొస్తే. ఒకవేళ మారిన మనిషిగా వస్తదా? అప్పటికేందంటే ఒక టెస్టింగ్ పీరియడ్ గూడా 'బిగ్ బాస్‌కి'. సో, సోనియా, 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 సోనియా అని సోనియా చుట్టూ తిరిగిన సీజన్ 8. సోనియా లేకుండా 2, 3 వారాల్లో ఈ కొత్త, పాత కలయికలో ఏమన్నా కొత్త గొడవలొచ్చి ఇంకొక విలన్ అలా ఉద్భవిస్తాడా? వెన్ ఐ సే విలన్ నిజంగా కాదండోయ్! గేమ్ పరంగా అంతే. బయటికెళ్ళాక అందరూ మంచోళ్ళు. అందరూ అందరితో బావుంటారు. సో, కొత్త విలన్‌ని ఒకరిని తయారు చేసే విధంగా 'బిగ్ బాస్' ఆహ్, క్రియేట్ చేస్తాడా? ఈ 2 వీక్స్‌లో ఎవ్వరు లేరురా సప్పగయిపోయింది షో. ఏందిరా స్వామి ఇట్టయిపోయింది. మంచో చెడో సోనియా ఉన్నప్పుడు విపరీతంగా షో ముందుకెళ్ళేది అనే థాట్ ప్రాసెస్ 'బిగ్ బాస్'కొచ్చినప్పుడు సోనియాని మళ్ళా తీసుకొస్తే సోనియా డిఫరెంట్ గేమ్ ఆడితే, సోనియా ఇంతవరకు ఫ్రెండ్స్ ఎవరనుకుందో వాళ్ళతో గేమ్ స్టార్ట్ చేసి, ఎనిమీస్ ఎవరనుకుందో వాళ్ళతో ఫ్రెండ్స్ చేయగలిగితే, అంటే అందరితో గాదు అట్లా. కొంతమంది రియాలిటీ చెక్ చేసుకొని, ఎవరితో బాగుంటదో వాళ్ళతోనే ఉండి, వాళ్ళతో చేసిన తప్పుల్ని ఆమె రెక్టిఫై చేసుకొని, మెయిన్ బాణాలు నేనిది అనుకున్నాను, ఇంత మోసం చేస్తారా నన్ను అనుకోని లోపలికొచ్చి దంచుడు స్టార్ట్ చేసిందనుకో, ఏ నిఖిల్‌తోనో ఇట్లా. పృథ్వీ అంత పెద్ద పాపం అనడు. పృథ్వీ అంత తెలివితేటలు ఆయనకి లేవు పాపం. ఆయన మామూలుగా ఆడతాడు గానీ, నిఖిల్ ఎస్పెషల్లీ. 1, 2 వారాలు చూసాక మళ్ళా ఇంకా ఈళ్ళ క్లాన్‌తో కలుపుతాడు. ఇంకా అప్పుడు వచ్చేస్తాడు ఇటు. ఎవరితోటి? యష్మితోటి, ప్రేరణతోటి కొంచెం ఎక్కువ చేస్తాడు. అటువంటప్పుడు ఈ బ్యాచ్‌లో అవ్వటం వల్ల స్వతహాగానే నిఖిల్‌కున్న మెంటాలిటీ ఏంది? మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా పోతాడు గానీ, నేను పక్కనే ఉంటున్నా కానీ ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు సోనియా వెళ్తదని. ఏమో చాలా తప్పులు చేసుండొచ్చు. బయట వాళ్ళు గూడా అంతా ఇదై ఉండొచ్చు. ఇట్లా ఆలోచించడం స్టార్ట్ జేస్తాడు. సో, దానివల్ల ఆమె గాని కోపమొచ్చి నిఖిల్ వర్సెస్ సోనియా అయిందనుకో, సో, వేరే లెవెల్‌లో కూడా గేమ్ ఎళ్ళొచ్చు. అయితే ఈ నిఖిల్ మెంటాలిటీ ఏంటంటే, సోనియా ఒకవేళ మళ్ళా రివర్స్‌లో వచ్చి నిఖిల్‌ని అరిచినా గాని, అరే! సారీ నాన్న, సారీ కన్నా నేనసలు అలా అనుకోలేదురా. నిజంగా ఐ స్వేర్ రా నాకయి అసలు మనసులో నుంచి వచ్చిన మాటలు కాదురా అనుకునే ఛాన్సే ఉంది. ఆయన అంతకి కొంచెం డౌన్ అవుతాడు.
సో మొత్తానికి డౌట్ ఫన్ మొత్తానికి ఒక 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 డిఫరెంట్ గేమ్ అయితే చూడబోతాం. సీక్రెట్ రూమ్ నుంచి ఇప్పుడు అసలు సీక్రెట్ రూమ్ అంటేనే జనాలు కుప్పకూలిపోతున్నారు. నాయనా ఇంకా ఎలిమినేట్ కాలేదా? సీక్రెట్ రూమా? ఇదేంది సామి? మళ్ళా సీక్రెట్ రూమ్ వచ్చి ఆమె వచ్చి మళ్ళా వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి అబ్బా! అన్నట్టుంది జనాల మైండ్ సెట్. ప్రాబబ్లీ ఇది ఏమన్నా రీచ్ అయిందేమో వాళ్ళకి. ఆబ్వియస్‌గా బీబీ టీమ్‌కి రీచ్ అయ్యిద్ది. బయట ఎక్కడ పెట్టినా ఈమె ఎలిమినేట్ అవ్వాలని కోరుకునేవాళ్ళు విపరీతంగా ఉన్నప్పుడు సో, ఎవరి విషయంలో అయినా సోనియా వర్సెస్ యష్మి అంటే యష్మికి సపోర్ట్. సోనియా వర్సెస్ నబీల్ అంటే నబీల్‌కి సపోర్ట్. వెన్ ఐ సే సపోర్ట్ మాక్సిమం సపోర్ట్. సోనియాకి దక్కటం లేదని కాదు. సోనియాకి కూడా దక్కుతుంది. బట్ అపోజిట్ పర్సన్‌కి వచ్చే మెజారిటీ ఎక్కువ. సోనియా వర్సెస్ శ్వేత అంటే శ్వేతకి సపోర్ట్. ఎవరితో పెట్టుకున్నా వాళ్ళకే సపోర్ట్ ఉన్నప్పుడు సో, ఇంత నెగటివిటీ క్యారీ చేయకుండా బయటికి పంపించే మార్గం ఏమన్నా ఉంటదేమో అని చేయొచ్చు. దట్టు అది ఆమె మంచికే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీరేమనుకున్నారు? సోనియా ఎలిమినేట్ అయితే మంచిదా? ఎలిమినేట్ కాకపోతే మంచిదా? కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పెక్ట్ రిజల్ట్ నాకు తెలుసులే. ఎలిమినేట్ అయితేనే మంచిదని అందరూ రాస్తారు. ఎలిమినేట్ కాకుండా ఉంటే ఎందుకు మంచిదనుకునేవాళ్ళు రీజన్ చెప్పి రాయండి. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.